నిన్ను పిలుస్తున్నాడు. బాబు, నేనే బాబు మీ అమ్మని. ఇక్కడే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను బాబు. బాబు, అమ్మా, బాబు. మమ్మీ, ఈ వేళ మన హోటల్కి వెళ్ళిపోదామా? హోటల్కి కాదు బాబు, మన ఊరే వెళ్ళిపోదాం. నిజంగా? తప్పకుండా వెళ్దాం. కమిన్ ప్లీజ్. హలో రాజేష్ సార్, నమస్తే. 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 ఇవాళ మా డార్లింగ్ ఎలా ఉన్నాడు? మీ దయవల్ల బాగానే ఉన్నాయి. నా దయ ఎంత బలహీనమైందో నీకు తెలియదయ్యా. మనందరినీ దయదలచవలసింది ఆయన. అమ్మా, నేను చెప్పానా లేదా నీ బాబు బాగుంటాడని? ఓయ్ డార్లింగ్, మమ్మల్ని ఎంత కంగారు పెట్టేశావయ్యా. ఇదిగో, ఇది నీకు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగోనమ్మా, ఇది నీకు. ఇది కిరణ్కి. ఎందుకండి ఇవన్నీ? ఇవ్వగలగటం కూడా ఒక అదృష్టమేనమ్మా. ఏం కిరణ్, మళ్ళీ ఊటీ ఎప్పుడు వస్తారు? మీకోసమైనా వచ్చే వేసవిలో వస్తాం. వెరీ గుడ్. అప్పుడు నేను లేకపోయినా వేసవి ఉంటుంది. ఏమ్మా, ఈసారి ఊటీ రాగానే ముందుగా మా బంగ్లాలోనే దిగాలి. అందుకే మీకోసం ఇప్పటి నుంచే రిజర్వ్ చేస్తున్నా. ఇవి కీస్ ఎందుకండి, మీరు ఎలాగో ఇక్కడే ఉంటారుగా. ఇక్కడే ఉంటానని ఎంత ధైర్యంగా చెప్పావయ్యా. మీకు రహస్యం చెప్పను. నా పాదంలో చక్రం ఉంది. అది ఎప్పుడూ నన్ను తిప్పుతూనే ఉంటుంది. ఇవాళ ఇక్కడ, రేపక్కడ, ఎల్లుండి ఆయన రమ్మని తొందర పెడితే అక్కడ వస్తాను. బాబు, కలకాలం చిరంజీవిగా నా ఆయుష్ సుఖంగా వర్తిల్లు బాబు, సుఖంగా వర్తిల్లు. గుడ్ బై రాజా సాబ్. గుడ్ బై, గుడ్ బై. ఎస్ మేడం. రూమ్ నంబర్ 203లో మిస్టర్ కిరణ్ వాళ్ళ మిస్సెస్ ఎక్కడికి వెళ్ళారు? అరగంట క్రితమే వారు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు మేడం. ఎక్కడికి? మద్రాస్కి. దత్తగారు, కల్పన గారు, ఏమిటి మీరు ఇక్కడ? ఏమండి జ్యోతి గారు, నన్ను కలుసుకోకుండా కనీసం ఒక మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా 2-3 రోజులు ఉంటారనుకున్నాను. అది ఆఫీస్ నుంచి అర్జెంటుగా బయలుదేరమని టెలిగ్రామ్ వచ్చింది. అందుకని నేనే. బాబు, నువ్వు ప్లేన్ కావాలన్నావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ ఆంటీ. బాగుందా? చాలా బాగుంది ఆంటీ.
ప్రకాష్ ఈ ఆంటీని మర్చిపోవు కదా. సారీ, ట్రైన్కి టైం అవుతుంది. పైగా మాకు రిజర్వేషన్ కూడా లేదు. మరి బాబు ఆంటీకి నమస్తే చెప్పు, బయలుదేరదాం. నమస్తే ఆంటీ. పర్వాలేదు బాబు, చెయ్యి. వస్తామండి. రా బాబు.